ఎలక్ట్రానిక్స్ రంగంలో గత 20 సంవత్సరాలుగా నూజివీడులో ప్రభంజనం సృష్టిస్తున్నది శ్రీవత్స ఎలక్ట్రానిక్స్ నూజివీడు. మా వద్ద ఏసీలు, ఎల్ఈడి టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, కూలర్లు, మిక్సీలు, గ్రైండర్లు, ఫ్యాన్లు మొదలగు అన్ని రకాల మీ ఇంటికి కావలసిన ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ విజయవాడ మరియు ఆన్లైన్ ధరల కన్నా అతి తక్కువ రేట్లలో లభించును. ఎయిర్టెల్, డిటిహెచ్, ఎయిర్టెల్, జియో, ఎయిర్ ఫైబర్ నెట్ ఆథరైజ్డ్ డీలర్. అన్ని కంపెనీల టీవీలకు, ఏసీలకు రిమోట్లు లభించును. సులభ వాయిదాల పద్ధతిలో ఈఎంఐ సౌకర్యం కలదు. విచ్చేయండి శ్రీవత్స ఎలక్ట్రానిక్స్, పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్, మెయిన్ రోడ్, నూజివీడు. ఘనంగా తుంగభద్ర నూతన గేట్ల ప్రారంభోత్సవం. జల వివాదాల పరిష్కారానికి 3 రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్ణయం. సహకరించాలని కేంద్ర ప్రభుత్వానికి ఉమ్మడి విజ్ఞప్తి. తుంగభద్ర ప్రాజెక్టులో ఏర్పాటు చేసిన నూతన గేట్ల ప్రారంభోత్సవం గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఉన్నతాధికారులు, ఇంజనీర్లు, ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సాంప్రదాయ పూజల అనంతరం నూతన గేట్లను ప్రారంభించారు. అనంతరం ప్రాజెక్ట్ పరిసరాలను పరిశీలించిన ముఖ్యమంత్రులు అధికారులతో కలిసి గేట్ల పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా తుంగభద్ర ప్రాజెక్టు దక్షిణ భారతదేశానికి అత్యంత ముఖ్యమైన జలవనరుగా నిలుస్తోందని, దీని భద్రతను మరింత బలోపేతం చేయడం ద్వారా లక్షలాది మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. తుంగభద్ర ఆనకట్ట అనేక దశాబ్దాలుగా రైతులకు జీవనాధారంగా నిలుస్తోంది. కాలక్రమేణా పాత గేట్ల స్థానంలో కొత్త గేట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడటంతో ఆధునిక సాంకేతికతతో నూతన గేట్లను నిర్మించారు. ఈ గేట్ల వల్ల నీటి నిల్వల నిర్వహణ మరింత సులభంగా జరుగుతుందని అధికారులు వివరించారు. వరదల సమయంలో అవసరమైన మేరకు నీటిని వేగంగా విడుదల చేసే అవకాశం ఉండడంతో పాటు సాగు కాలంలో నీటిని సమర్థవంతంగా నిల్వ చేయడానికి కూడా ఈ గేట్లు ఉపయోగపడతాయని తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తుంగభద్ర జలాల వినియోగం, భవిష్యత్తులో నీటి అవసరాలు, సాగునీటి పంపిణీ, తాగునీటి సరఫరా, ప్రాజెక్టు నిర్వహణ, జలాశయ భద్రత వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. నీటి విషయంలో రాష్ట్రాల మధ్య పరస్పర అవగాహన ఉండాలని, ఎలాంటి అపోహలు లేకుండా ముందుకు సాగాలని నిర్ణయించారు. సమావేశంలో ప్రధానంగా జల వివాదాల పరిష్కారంపై చర్చ జరిగింది. చిన్న చిన్న సమస్యలు పెద్ద వివాదాలుగా మారకుండా ముందుగానే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ముఖ్యమంత్రులు అభిప్రాయపడ్డారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రతి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నీటి పంపిణీ జరగాలని పేర్కొన్నారు. 3 రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని మరింత పెంచేందుకు ఉమ్మడి సమీక్ష సమావేశాలు తరచుగా నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతి నెల నీటి నిల్వలు, వర్షపాత పరిస్థితులు, సాగు అవసరాలు, తాగునీటి అవసరాలను సమీక్షించి నీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాలని అధికారులు సూచించారు. ఇందుకోసం ప్రత్యేక సాంకేతిక కమిటీని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. రాష్ట్రాల మధ్య సమాచార మార్పిడి వేగంగా జరిగేలా డిజిటల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. జలాశయంలో నీటి మట్టం, గేట్ల స్థితి, కాలువలకు విడుదలయ్యే నీటి పరిమాణం వంటి వివరాలను 3 రాష్ట్రాలకు ఒకేసారి అందుబాటులో ఉండే విధంగా వ్యవస్థను అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. రైతు సంక్షేమమే ప్రభుత్వాల ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రులు పేర్కొన్నారు. సాగు సీజన్ ప్రారంభానికి ముందే నీటి విడుదల ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. రైతులకు ముందుగానే సమాచారం అందిస్తే పంటల ప్రణాళిక సులభంగా ఉంటుందని తెలిపారు. నీటి వృధాను తగ్గించేందుకు ఆధునిక సాగు పద్ధతులను ప్రోత్సహించాలని నిర్ణయించారు. కాలువల ఆధునికీకరణపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. పాత కాలువలను మరమ్మతు చేయడం, లీకేజీలను నివారించడం, నీటి చివరి ఆయకట్ట వరకు చేరేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. కాలువల వెంట చెట్లు నాటడం, పరిశుభ్రతను కాపాడడం, ఆక్రమణలను తొలగించడం వంటి అంశాలపై కూడా అధికారులు నివేదిక సమర్పించారు. తాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని సమావేశంలో సూచించారు. గ్రామాలు, పట్టణాలకు నిరంతరం నీటి సరఫరా ఉండేలా జలాశయ నిర్వహణ చేపట్టాలని నిర్ణయించారు. వేసవి కాలంలో ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని అధికారులు తెలిపారు.
3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వానికి ఉమ్మడిగా విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు. తుంగభద్ర ప్రాజెక్టు అభివృద్ధి, గేట్ల నిర్వహణ, ఆధునిక పరికరాల ఏర్పాటు, కాల్వల అభివృద్ధి, భద్రతా చర్యలకు అవసరమైన ఆర్థిక సహాయం అందించాలని కోరాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు విడుదల చేయాలని సమావేశంలో అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టు భద్రతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని అధికారులు సూచించారు. గేట్ల పనితీరు, నీటి మట్టం, వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించే ఆధునిక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని తెలిపారు. అవసరమైన చోట హెచ్చరిక వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పర్యావరణ పరిరక్షణకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రులు పేర్కొన్నారు. పరివాహక ప్రాంతాల్లో చెట్ల పెంపకం, కాలుష్య నియంత్రణ, నీటి సంరక్షణ కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. ప్రజల్లో నీటి విలువపై అవగాహన పెంచాలని నిర్ణయించారు. వర్షపు నీటిని నిల్వ చేసుకునే కార్యక్రమాలను విస్తరించాలని సమావేశంలో నిర్వహించారు. చెరువులు, కుంటలు, చిన్న జలాశయాలను అభివృద్ధి చేసి భూగర్భ జలాలను పెంచాలని అధికారులు సూచించారు. ప్రతి గ్రామంలో నీటి సంరక్షణకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేయాలని తెలిపారు. రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించాలని ముఖ్యమంత్రులు పేర్కొన్నారు. నీటి సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని, ప్రజల ప్రయోజనాలే ప్రతి నిర్ణయానికి ఆధారంగా ఉండాలని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలు సంక్షేమం కోసం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. కొత్త గేట్ల ఏర్పాటు వల్ల సాగునీటి నిర్వహణ మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నీటి పంపిణీలో పారదర్శకత పెరుగుతుందని, భవిష్యత్తులో వివాదాలు తగ్గే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అధికారులు మాట్లాడుతూ తుంగభద్ర ప్రాజెక్టును దశల వారీగా మరింత ఆధునికీకరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. భవిష్యత్తులో అవసరమైన అన్ని మరమ్మతులు చేపట్టి ప్రాజెక్టు ఆయుష్ను పెంచుతామని చెప్పారు. రైతులు, ప్రజల అవసరాలకు అనుగుణంగా అన్ని చర్యలు కొనసాగుతాయని వెల్లడించారు.
తుంగభద్రలో తెలంగాణ వాటా తేల్చాలన్న రేవంత్ రెడ్డి. గోదావరి కావేరీ అనుసంధానాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాలని చంద్రబాబు సూచన. 3 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో జల నిర్వహణపై కీలక చర్చలు. తుంగభద్ర ఆనకట్టలో కొత్తగా ఏర్పాటు చేసిన 33 క్రాస్ గేట్ల ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన సమావేశంలో జల వనరుల వినియోగం, రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ, భవిష్యత్ నీటి భద్రత వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి కె శివకుమార్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పటేల్ పాల్గొన్నారు. రైతు ప్రయోజనాలు, తాగునీటి భద్రత, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని కలిసి పనిచేయాలని నాయకులు అభిప్రాయపడ్డారు. సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తుంగభద్ర జిల్లాలో తెలంగాణకు రావాల్సిన వాటాను స్పష్టంగా నిర్ణయించాలని కోరారు. రాష్ట్రానికి కేటాయించిన నీరు పూర్తిగా అందేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న జల సమస్యలకు శాశ్వత పరిష్కారం అవసరమని ఆయన పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తుంగభద్ర జలాలపై ఎలాంటి అపోహలు లేకుండా పారదర్శక విధానంలో పంపిణీ జరగాలని అభిప్రాయపడ్డారు. ప్రతి రాష్ట్రాన్ని న్యాయంగా లభించాల్సిన నీరు అందేలా శాశ్వత విధానం ప్రభుత్వం సమన్వయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ గోదావరి కావేరీ నదుల అనుసంధానం దక్షిణ భారత భవిష్యత్తుకు ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం చేపట్టాలని సూచించారు. గోదావరి నదిలో సముద్రంలో కలిసిపోతున్న అదనపు నీటిని కావేరీ ప్రాంతాలకు తరలిస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు దీర్ఘకాల ప్రయోజనం కలుగుతోందని తెలిపారు. చంద్రబాబు మాట్లాడుతూ దేశంలో ఇప్పటికే కొన్ని నదులు అనుసంధాన ప్రాజెక్టులు అమలవుతున్నాయని గుర్తు చేశారు. అదేవిధంగా దక్షిణ భారత రాష్ట్రాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని గోదావరి కావేరీ అనుసంధానాన్ని వేగంగా అమలు చేయాలని సూచించారు. భవిష్యత్తులో వర్షపాతం మార్పులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి చుక్క నీటిని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. తుంగభద్ర ఆనకట్ట రైతులకు ఎన్నో దశాబ్దాలుగా సాగునీరు అందిస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో లక్షలాది ఎకరాలకు ఈ ప్రాజెక్టు ద్వారా నీరు అందుతోందని చెప్పారు. తాగునీటి అవసరాలు కూడా ఈ ప్రాజెక్ట్ పైనే ఆధారపడి ఉన్నాయని వివరించారు. అందుకే ఆనకట్ట భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. 2024లో ఒక గేటు దెబ్బతిన్న తరువాత అత్యవసర చర్యలు తీసుకుని మొత్తం 33 కొత్త గేట్లను ఏర్పాటు చేసిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాల సమన్వయంతో ఈ పనులను వేగంగా పూర్తి అయ్యాయని తెలిపారు. దీనివల్ల ఆనకట్ట పూర్తి నిల్వ సామర్థ్యంతో పనిచేసే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్ మాట్లాడుతూ 3 రాష్ట్రాలు కలిసి సమావేశం కావడం చారిత్రాత్మక పరిణామమని అన్నారు. రైతుల ప్రయోజనాలే తమ అందరి ఉమ్మడి లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు జరగడం మంచి సంకేతమని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సమావేశాలు కొనసాగించాలని సూచించారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పటేల్ మాట్లాడుతూ రాష్ట్రాల మధ్య సమన్వయం పెరగడం ఎంతో ఆనందకరమని అన్నారు. తుంగభద్ర జలాశయంలో ఊడిక తొలగింపు, నిల్వ సామర్థ్యం పెంపు వంటి కార్యక్రమాలకు కేంద్రం అవసరమైన సాంకేతిక సహకారం అందిస్తోందని తెలిపారు. నీటి సంరక్షణకు రాష్ట్రాలు కలిసి పనిచేయాలని సూచించారు. సమావేశంలో నీటి వినియోగంపై కూడా విస్తృతంగా చర్చ జరిగింది. సాగునీరు, తాగునీరు, పరిశ్రమల అవసరాలను సమతుల్యం చేసే విధంగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులు సూచించారు. ప్రతి రాష్ట్రానికి నీటి లభ్యతపై నిరంతరం సమాచారం అందించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నీటి వృధాను తగ్గించేందుకు ఆధునిక సాగు పద్ధతులను ప్రోత్సహించాలని సమావేశంలో నిర్ణయించారు. కాలువల మరమ్మతులు, లీకేజీల నివారణ, నీటి కొలత వ్యవస్థను ఆధునికీకరించడం వంటి అంశాలపై అధికారులు వివరించారు. ప్రతి చుక్క నీటిపై రైతులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని నాయకులు సూచించారు. భవిష్యత్తులో వర్షాభావ పరిస్థితులు ఎదురైనా ప్రజలకు ఇబ్బందులు రాకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. జలాశయాల నిర్వహణ, వర్షపు నీటి నిల్వ, భూగర్భ జలాల పెంపు వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణపై కూడా చర్చ జరిగింది. నదుల పరిశుభ్రతను
నదీ పరివాహక ప్రాంతాల్లో చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించారు. అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు రాష్ట్రాలు కలిసి పనిచేయాలని అధికారులు సూచించారు. 3 రాష్ట్రాల మధ్య సమాచారం మార్పిడి వేగంగా జరిగేలా ఉమ్మడి సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నీటి మట్టం, గేట్ల స్థితి, విడుదల వివరాలను అన్ని రాష్ట్రాలకు ఒకేసారి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులు తెలిపారు. రైతుల సంక్షేమం కోసం రాష్ట్రాలన్నీ కలిసి పనిచేయాలని సమావేశంలో పాల్గొన్న నాయకులు పిలుపునిచ్చారు. నీటి సమస్యలను వివాదాలుగా కాకుండా పరస్పర అవగాహనతో పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. దేశ అభివృద్ధికి జలవనరుల సమర్థ వినియోగం అత్యంత అవసరమని అభిప్రాయపడ్డారు. సమావేశం ముగింపులో 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు భవిష్యత్తులో కూడా తరచూ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. రైతుల ప్రయోజనాలు, తాగునీటి భద్రత, జలవనరుల పరిరక్షణకు ఉమ్మడిగా కృషి చేయాలని తెలిపారు. గోదావరి, కావేరీ అనుసంధానంపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమాద బీమా 16 బ్యాంకులతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూలు
పీఆర్సీపై ఇచ్చిన హామీని తప్పకుండా నిలబెట్టుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి భరోసా. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం 16 ప్రభుత్వ ప్రైవేట్ బ్యాంకులతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ ఒప్పందాల ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమాద బీమా సదుపాయం అందించనున్నారు. హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సమక్షంలో ఈ ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఉద్యోగాల భద్రత, వారి కుటుంబాలకు ఆర్థిక రక్షణ కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర అభివృద్ధిలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చే ప్రతి సంక్షేమ నిర్ణయం ఉద్యోగులు, పెన్షనర్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఉంటుందని చెప్పారు. ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని దశల వారీగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రమాద బీమా పథకం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రమాద మరణం సంభవించినప్పుడు కుటుంబ సభ్యులకు భారీ ఆర్థిక సహాయం అందేలా పథకాన్ని రూపొందించినట్లు అధికారులు వివరించారు. ఉద్యోగులు లేదా పెన్షనర్లు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండా ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ పథకం కింద రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షనర్లు కూడా అర్హులుగా ఉంటారని ప్రభుత్వం తెలిపింది. లక్షలాది మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందిన పెన్షనర్ల ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్నారని అధికారులు వెల్లడించారు. ఇది దేశంలోనే ప్రత్యేకమైన ఉద్యోగాల సంక్షేమ కార్యక్రమాల్లో ఒకటిగా నిలుస్తోందని పేర్కొన్నారు. 16 బ్యాంకులతో ప్రభుత్వం కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాల ద్వారా ఉద్యోగాల వేతన ఖర్చులకు అనుసంధానంగా బీమా సేవలు అమలు చేస్తున్నారు. ఉద్యోగులకు అవసరమైన బ్యాంకింగ్ సేవలు, బీమా సేవలు ఒకే వేదికలో అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఉద్యోగులు ప్రత్యేకంగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేకుండా సంబంధిత శాఖలు, బ్యాంకులకు సమన్వయంతో ప్రక్రియను పూర్తి చేస్తామని వివరించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల ప్రజలకు సేవ చేసే ప్రధాన బలమని అన్నారు. ప్రతి ఉద్యోగి మరింత బాధ్యతతో పనిచేస్తే రాష్ట్ర అభివృద్ధి వేగంగా జరుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదాయం పెరిగితే ఉద్యోగుల సంక్షేమ కార్యక్రమాలను మరింత విస్తరించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగుల వేతన సవరణ అంశంపై కూడా ముఖ్యమంత్రి స్పందించారు. పీఆర్సీపై ప్రభుత్వం ఇచ్చిన హామీని తప్పకుండా నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం గుర్తించింది. ఆర్థిక పరిస్థితులను పరిశీలిస్తూ దశల వారీగా అన్ని హామీలను అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. ఉద్యోగుల సంక్షేమ ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమైన అంశమని అన్నారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల ప్రయోజనాల విషయంలో కూడా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని సీఎం తెలిపారు. పెన్షనర్లకు సంబంధించిన బకాయిలను దశల వారీగా విడుదల చేస్తామని చెప్పారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అవసరమైన నిధులను సమకూరుస్తామని వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు భరోసా కల్పించడమే ఈ బీమా పథకం ప్రధాన ఉద్దేశమని అధికారులు వివరించారు. అనుకోని ప్రమాదాలు జరుగునప్పుడు కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోకుండా ముందస్తు రక్షణ కల్పించడమే లక్ష్యమని తెలిపారు. దీనివల్ల ఉద్యోగులు మరింత నిశ్చింతగా విధులు నిర్వహించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఇప్పటికే ఆరోగ్య సేవలను కూడా విస్తరిస్తోందని అధికారులు వివరించారు. ప్రమాద బీమాతో పాటు నగదు రహిత వైద్య సేవలను కూడా బలోపేతం చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబాలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందేలా చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. సమావేశంలో పాల్గొన్న బ్యాంకుల ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడం సంతోషకరమని తెలిపారు. ఉద్యోగులకు వేగంగా సేవలు అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. క్లెయిమ్ల పరిష్కార ప్రక్రియను సులభతరం చేసి కుటుంబాలకు త్వరగా సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని పేర్కొన్నారు. ప్రమాద బీమా పథకం కుటుంబాలకు భరోసా కల్పిస్తుందని, పీఆర్సీ అమలుపై ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ కూడా ఉద్యోగుల విశ్వాసాన్ని పెంచుతుందని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం, ఉద్యోగులు కలిసి పనిచేస్తేనే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతోందని అన్నారు. ప్రజలకు వేగంగా నాణ్యమైన సేవలు అందించడంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర
ఎంతో ముఖ్యమని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా ప్రతి ఉద్యోగి విధులు నిర్వహించాలని కోరారు. ఆర్థిక క్రమశిక్షణతో పాటు సంక్షేమ కార్యక్రమాలను కూడా సమానంగా కొనసాగిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన నిర్ణయాలు ఆలోచించి తీసుకుంటున్నామని, భవిష్యత్తులో కూడా అవసరమైన కొత్త పథకాలను తీసుకువస్తామని అధికారులు వెల్లడించారు. సమావేశం ముగింపులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు రాష్ట్ర అభివృద్ధికి భాగస్వాములని అన్నారు. వారి సంక్షేమం ప్రభుత్వ బాధ్యత అని మరోసారి స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ఉద్యోగులకు మరింత భరోసా కల్పించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.